హలో అండి. 7th క్లాస్లో ఉన్న 5th లెసన్ యూరప్ గురించి ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాము. అండ్ వరల్డ్ మ్యాప్ అండి, మనకి ఐడియా కోసం అని చెప్పి నేను వేసుకున్నాను. ఇటువైపు ఐరోపా, ఆసియా అండ్ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఓకేనా? అయితే ఇప్పుడు మెయిన్గా మనకి యూరప్ అనేది గుర్తుండాలి. యూరప్కి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం అండ్ దక్షిణాన మధ్యధరా సముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం. మనం ఏ పాయింట్ చదివినా కూడా మనకి ఈ మ్యాప్ అనేది మన మైండ్లో ఉండాలి. అండ్ ఏ దిక్కు ఏది ఉంది అనేది కూడా మనకి ప్రతి పాయింట్లో మనకి గుర్తొస్తే అస్సలకి మర్చిపోమండి. ఓకేనా? అండ్ కింద అంటార్కిటికా మహాసముద్రం అండ్ అంటార్కిటికా కూడా ఉంటుంది. మనకి మొత్తం కూడా 7 ఖండాలు ఉంటాయి కదా. పాయింట్స్ చూద్దాం. యూరప్ ఉత్తరాన ఆర్కిటిక్ సముద్రం ఉంది. ఇది సంవత్సరం మొత్తం కూడా గడ్డ కట్టే ఉంటుంది. యూరప్కి ఉత్తరాన ఏముంది? ఆర్కిటిక్ సముద్రం. నెక్స్ట్, యూరప్కి పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఇది యూరప్ను ఉత్తర అమెరికాను వేరు చేస్తుంది. ఈ అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర అమెరికాను అండ్ ఐరోపాను వేరు చేస్తుంది. ఈ ఐరోపాని మనం యూరప్ అని అంటామండి. ఈ రెండింటిని వేరు చేసేది ఏంటి? అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్, యూరప్కి దక్షిణాన మధ్యధరా సముద్రం ఉంది. ఇది ఆఫ్రికాను యూరప్ను వేరు చేస్తుంది. యూరప్కి దక్షిణాన మధ్యధరా సముద్రం ఉంది. ఇది ఆఫ్రికాను యూరప్ను వేరు చేస్తుంది. మధ్య యూరప్కి తూర్పున యూరల్ పర్వతాలు ఉన్నవి. ఇవి యూరప్ ఖండాన్ని, ఆసియా ఖండాన్ని విభజిస్తున్నాయి. వాస్తవంగా ఆసియా, ఐరోపా కలిసే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని యురేషియా అని అంటారు. ఇప్పుడు యూరప్ ఇది అయినప్పుడు యూరప్కి తూర్పు ఇటు సైడ్ అవుతుంది కదా. యూరప్ తూర్పున మనకి ఏమున్నాయి? యూరల్ పర్వతాలు ఉన్నవి. ఇవి ఆసియా, యూరప్ ఖండాన్ని విభజిస్తాయి. వాస్తవంగా ఆసియా, యూరప్ కలిసే ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం? వీటిని యురేషియా అని అంటాము. నెక్స్ట్, మధ్యధరా సముద్రం ఆ పేరు ఎలా వచ్చింది? ప్రాచీన కాలంలో యూరప్ అంటే ఐరోపా వాసులకు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఇతర ఖండాల గురించి వారికి తెలియదు. కేవలం యూరప్, ఆఫ్రికా, ఆసియా గురించి తెలుసు. ఈ ప్రాంతాలన్నిటికీ మధ్యలో ఉన్న సముద్రాన్ని మధ్యధరా సముద్రం అని పిలిచారు. అది ఆ మూడింటి మధ్య ఉంది కాబట్టి మధ్యధరా సముద్రం అని పిలిచారు. పర్వతాలు. యూరల్ పర్వతాలు ఎత్తైన పర్వతాలు కావు. వీటికి తూర్పున ఆసియా, పశ్చిమాన యూరప్లు ఉన్నవి. అంటే యూరల్ పర్వతాలు ఎత్తైనవి కావు. తూర్పున మనం చెప్పుకున్నాం కదా, యూరప్ ఆసియాని వేరు చేస్తుంది అని చెప్పేసి, అందుకనే ఇవి యూరప్కి తూర్పున ఉంటే ఆసియాకి ఎటువైపు ఉంటాయి? పశ్చిమాన ఉంటాయి. నెక్స్ట్, ఆల్ప్ పర్వతాలు, పైరవీస్ పర్వతాలు ఈ రెండు కూడా యూరప్లోనే ఉన్నాయి. సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి. కాకనస్ పర్వతాలు దక్షిణ యూరప్లో కాస్పియన్ సీ, నల్ల సముద్రానికి మధ్య ఉంటాయి. ఈ కాకనస్ పర్వతాలు కూడా యూరప్లోనే ఉన్నాయండి. దక్షిణ యూరప్లో కాస్పియన్ సీ, నల్ల సముద్రానికి మధ్య ఉంటాయి. ఇది మనం మ్యాప్ అనుకుంటే ఇక్కడ యూరప్కి దక్షిణం అంటే కింద వైపు కదా. సో ఇక్కడ కాస్పియన్ సీకి నల్ల సముద్రం, బ్లాక్ సీ అంటే నల్ల సముద్రానికి మధ్యన కాకనస్ పర్వతాలు ఉంటాయి. వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి కంటెంట్ని మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్వి మాత్రమే మీకు అందిస్తాను. నెక్స్ట్, పీఠభూములు. ఆసియాలో మాదిరిగా విస్తార పీఠభూములు లేవు. ఎక్కడ? యూరప్లో. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లలో చిన్న చిన్న పీఠభూములు కలవు. నెక్స్ట్, మైదానాలు. విశాలమైన మైదానాలు తూర్పు రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బెలారస్ వరకు విస్తరించినది. మైదానాలు ఎక్కడి వరకు విస్తరించాయి? తూర్పు రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బెలారస్. ఓకేనా? నెక్స్ట్, ఈ మైదానాలు ఎక్కువగా మంచుతో నిండి ఉండటం వల్ల చలికాలంలో అత్యధికమైన గాలులు వీస్తున్నాయి. ఈ బెలారస్ అనే దేశాన్ని బైలో రష్యా అని టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, బైలో రష్యా. నదులు
వేసవిలో మంచు కరిగి కాలువలుగా నీరు ప్రవహించి పెద్ద నదులు ఏర్పడతాయి. వీటినే ఐస్బర్గ్స్ అని అంటారు. ఐరోపాలో పొడవైన వోల్గా, నైపర్ నదులు ఇలాగే ఏర్పడ్డాయి. బాగా మంచు కట్టిన తర్వాత అవి కరిగి నదుల్లాగా ఏర్పడ్డాయి. అవి వోల్గా, నైపర్ నదులు. యూరప్ నదులు వ్యవసాయానికి కాకుండా అత్యధికంగా జల రవాణాకు ఉపయోగపడుతున్నాయి. యూరప్లో రైన్ నది ద్వారా అత్యధికంగా అంతర్జాతీయ వ్యాపారానికి అనువుగా జరుగుతుంది. ఏ నది ద్వారా అంతర్జాతీయ వ్యాపారాలు జరుగుతున్నాయి? రైన్ నది. ఎందుకంటే ఇది చాలా దిశలలో ప్రవహించి ఉత్తర సముద్రంలో కలుస్తుంది. ఓకేనా? ఉత్తర సముద్రం. వోల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఇది సరస్సు లాంటిది. వ్యాపారం చేయడం కష్టం. ఖండాంతర్గత జల వ్యాపారం చేయడం సాధ్యం కాదు. వోల్గా నది ఎక్కడ కలుస్తుంది? కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఇది సరస్సు లాంటిది, అందుకనే ఖండాంతర్గత వ్యాపారం చేయడం వీలు కాదు. ద్వీపం అంటే ఏంటంటే 4 వైపులా నీటిచే ఆవరించి ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటారు. ఎగ్జాంపుల్స్: ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మాలి, అండమాన్, గ్రేట్ బ్రిటన్ యూరప్లో ఉంది. ఇవన్నీ కూడా 4 వైపులా నీటితో ఆవరించి మధ్యలో ఉన్న భూభాగాన్ని ద్వీపం అని అంటారు. ద్వీపకల్పం అంటే 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ఏమంటారు? ద్వీపకల్పం అని అంటారు. ఎగ్జాంపుల్స్: ఇటలీ, స్పెయిన్, నార్వే, స్వీడన్. ఇవన్నీ కూడా ద్వీపకల్పాలు. మన ఇండియా కూడా 3 వైపులా నీటితో ఆవరించి ఉంది, ఒకవైపు భూభాగం. సో ఇండియా ఆల్సో ద్వీపకల్పం. గల్ఫ్ ప్రాంతం. 3 వైపుల భూభాగం, ఒక్కవైపు నీరు ఉండే ప్రాంతాన్ని గల్ఫ్ ప్రాంతాలని అంటారు. 3 వైపులా భూభాగం ఉండి ఒక్కవైపు మాత్రమే నీరు ఉంటే వాటిని గల్ఫ్ ప్రాంతాలని అంటారు. ఎగ్జాంపుల్: బాల్టిక్ సముద్రం ఇటలీలో ఉంది. బాల్టిక్ సముద్రం. ఇప్పుడు ఇది ఎర్త్ అనుకోండి, ఇక్కడ లోపలికి చొచ్చుకొని పోయి ఇరుకుగా ఉంటాయి అన్నమాట. గల్ఫ్ ప్రాంతాలు ఎలా ఉంటాయి? ఇరుకుగా ఉంటాయి. అయితే ఇది ద్వీపకల్పం. ఎందుకంటే 1, 2, 3 అంటే 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ఏమంటారు? ద్వీపకల్పం. ఇది ద్వీపం అంటే 4 వైపులా కూడా నీటితో నిండి ఉండేదాన్ని ద్వీపం అని అంటారు. అఖాతాలు ముఖద్వారం వెడల్పుగా విశాలంగా ఉంటుంది. గల్ఫ్ ముఖద్వారం ఇరుకుగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇరుకుగా ఉంటుంది. అఖాతాలు గల్ఫ్ ప్రాంతాల వల్ల సముద్రపు తుఫానుల నుండి నౌకాశ్రయానికి రక్షణ లభిస్తుంది. అఖాతాలు ఏమో వెడల్పుగా ఉంటాయి, గల్ఫ్ ప్రాంతాలేమో ఇరుకుగా ఉంటాయి. సో వీటి వల్ల సముద్రపు తుఫానుల నుండి నౌకాశ్రయానికి రక్షణ లభిస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం. భూమధ్య రేఖ నుండి దూరం మాత్రమే కాక అట్లాంటిక్ మహాసముద్రం దాని పవనాలు యూరప్ శీతోష్ణ స్థితిని బాగా ప్రభావితం చేస్తున్నాయి. అట్లాంటిక్ తీరం వెంబడ ప్రాంతాలు బాగా ప్రభావితం అవుతున్నాయి. పశ్చిమ యూరప్ కన్నా తూర్పు యూరప్ చాలా చల్లగా ఉంటుంది. పశ్చిమ యూరప్ కన్నా ఇటువైపు ఆసియా వైపు ఉండే తూర్పు యూరప్ చాలా చల్లగా ఉంటుంది. అందుకనే పోలాండ్, రష్యా, తూర్పు యూరప్లలో తీవ్రమైన చల్లగా ఉంటుంది. ఇక్కడ పోలాండ్, రష్యా ప్రాంతాలలో తూర్పు యూరప్లలో చల్లగా ఉంటుంది. ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్లో వెచ్చగా ఉంటుంది. ఇవి ఎటువైపు ఉన్నాయి? పశ్చిమ వైపు ఉన్నాయి. అందుకనే పశ్చిమ వైపు ఉన్న ప్రాంతాలలో వెచ్చగా ఉంటుంది, తూర్పు వైపు ఉన్న ప్రాంతాలలో చల్లగా ఉంటుంది. పశ్చిమ యూరప్ అట్లాంటిక్ మహాసముద్రం దగ్గరగా ఉన్నందున వెచ్చగా ఉంటుంది. ఓకేనా? అట్లాంటిక్ మహాసముద్రం దగ్గరగా ఉండడం వల్ల పశ్చిమ వైపు వెచ్చగా ఉంటుంది అన్నమాట. పశ్చిమ పవనాలు, వెస్టర్న్ లైన్స్. సంవత్సరం అంతా అట్లాంటిక్ మహాసముద్రం పశ్చిమ దిశ నుండి వీచే ఈ గాలులు పశ్చిమ పవనాలు అంటారు. వాస్తవానికి ఈ పవనాలు ఉష్ణోగ్రత కంటే అధిక వేడిని, తేమను కలిగి సంవత్సరం అంతా వీస్తూ యూరప్ శీతోష్ణ స్థితికి ప్రభావితం చేస్తాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ దిశ నుండి వీచే పవనాలను పశ్చిమ పవనాలు అంటారు. వీటి వల్ల పశ్చిమ తీరంలో యూరప్ ప్రాంతం వెచ్చగా ఉంటుంది. ఓకేనా?
వేడిని తేమను కలిగి సంవత్సరం అంతటా వీస్తూ యూరప్ శీతోష్ణ స్థితికి ప్రభావితం చేస్తాయి. కవోష్ణ సముద్రపు పవనాలు. సముద్ర జలాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. ఒక చోట నుండి మరొక చోటకి ఖండాల వెంట పయనించును. ఏంటి అవి? సముద్రాలు. భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రతల వల్ల ఈ ప్రవాహాలు సంవత్సరం అంతా పయనిస్తాయి. భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత వల్ల ఈ పవనాలు సంవత్సరం పొడవునా పయనిస్తాయి. అందుకే వీటిని కవోష్ణ సముద్రపు ప్రవాహాలు అని అంటారు. పశ్చిమంగా పయనించి ఉత్తర అమెరికా ఈశాన్య తీరాన్ని ప్రభావితం చేస్తాయి. అక్కడ నుండి మరలా పశ్చిమంగా యూరప్ పశ్చిమ తీరాన్ని తాకుతాయి. ఏంటి అంటే సముద్ర ప్రవాహాలు. సముద్ర ప్రవాహాలు పశ్చిమంగా ప్రవహించి ఉత్తర అమెరికా ఈశాన్య ప్రాంతాలు, ఇక్కడ ఈశాన్య ప్రాంతాలు అంటారు ఇటు సైడు. సో ఈశాన్య ప్రాంతాలను తాకి అక్కడి నుండి సముద్ర ప్రవాహాలు యూరప్కి పశ్చిమాన తాగుతాయి. ఈ ప్రవాహాన్ని యుఎస్ఏలో అంటే అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్ అని అంటారు. గల్ఫ్ స్ట్రీమ్ అంటే వేగంగా ప్రవహించేది అని అర్థం. ఈ ప్రవాహాల్ని యూరప్లో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు. డ్రిఫ్ట్ అంటే నిదానంగా. అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్ అంటారు, యూరప్లో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని అంటారు. గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికా తూర్పు తీర ప్రాంతపు జలాలు యూరప్లో పశ్చిమ తీర ప్రాంతపు జలాలు గడ్డకట్టవు. మనం ఏమనుకున్నాము? గల్ఫ్ ప్రాంతాలంటే ఇరుకుగా ప్రవహించేవి అని అనుకున్నాం కదా. సో వాటి కారణంగా ఉత్తర అమెరికా తూర్పు తీర ప్రాంతాలు జలాలు యూరప్లో పశ్చిమ తీర ప్రాంతాలు జలాలు గడ్డకట్టవంట. ఉత్తర ఐరోపా పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో ఈ పడమటి గాలుల ప్రభావం వల్ల సంవత్సరం అంతా చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఉత్తర ఐరోపా పశ్చిమ ఐరోపాలో ఎప్పుడూ కూడా వర్షాలు కురుస్తాయి. పశ్చిమ యూరప్లో వెచ్చటి ప్రవాహాల వల్ల చేపలకు చాలా అనుకూలంగా ఉన్నది. పశ్చిమ యూరప్లో ఎందుకు అనుకూలంగా ఉంది? అటు సైడు అట్లాంటిక్ మహాసముద్రం పశ్చిమ వైపు ఉంటాయి కాబట్టి వేడిగా ఉండడం వల్ల చేపలకి అనుకూలంగా ఉంది. బ్రిటన్ సమీప ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని డాగర్ బ్యాంక్ అని అంటారు. ఇది ఇంపార్టెంట్, మొన్న డిఎస్సిలో కూడా ఇచ్చారు. బ్రిటన్లో ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందింది. దీన్ని డాగర్ బ్యాంక్ అని అంటారు. ఇక్కడ ప్రధాన ఆహారం ఏంటి? చేపలు. ప్రధాన పరిశ్రమ చేపల పరిశ్రమ. మధ్యధర శీతోష్ణ స్థితి. ఐరోపాకు దక్షిణాన మధ్యధర శీతోష్ణ స్థితి కలదు. ఎందుకంటే ఐరోపాకి కింద ఏముంది? మధ్యధర శీతోష్ణ స్థితి. ఇక్కడ చలికాలం చలి తక్కువ, ఎండాకాలం వెచ్చగా ఉంటుంది. పశ్చిమ యూరప్ లాగా సంవత్సరం అంతా వర్షాలు ఉండవు. చలికాలంలో వర్షాలు, ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల దీనికి మధ్యధర శీతోష్ణ స్థితి అని పేరొచ్చింది. పండ్ల తోటల పెంపకానికి అనువైనది. అందువల్ల దక్షిణ యూరప్లో ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, అత్తి పండ్లు, అంజూర పండ్లు మొదలగునవి పెరుగును. యూరప్లో 4 కాలాలు ఉన్నాయండి. చలికాలం, వసంతకాలం, వేసవికాలం, శరత్కాలం. చలికాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. డిసెంబర్ నెలలో అతి శీతలంగా ఉంటుంది. పర్వతాలపై ఎక్కువగాను, మైదానాలపై తక్కువగాను మంచు కురుస్తుంది. సూర్యుడు ఆలస్యంగా 9 గంటల నుంచి 10 గంటల మధ్య ఉదయించి సాయంత్రం 4 గంటలకే అస్తమిస్తాడు. ఆకులు గల చెట్లు ఆకురాల్చుతాయి. ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో. నెక్స్ట్ వసంతకాలం మార్చి నుండి మే వరకు. పగటి కాలం ఎక్కువ, రాత్రి కాలం తక్కువ. మంచు కరగడంతో చెట్లు చిగురించి అందమైన ఆకులు పువ్వులతో అంతా నిండి ఉంటాయి. పచ్చిక బయళ్ళలో గడ్డి మొలవడం. వసంతకాలంలో భూములు దున్ని విత్తనాలు వేస్తారు. ఏ కాలంలో భూములు దున్ని విత్తనాలు వేస్తారు? వసంతకాలంలో. ముఖ్యమైన పంటలు ఏంటంటే గోధుమ, రై, బార్లీ, మొక్కజొన్న, బీట్రూట్, ఓట్స్. ఇవన్నీ వసంతకాలంలో ముఖ్యమైన పంటలు పండుతాయి. వేసవికాలం జూన్ నుండి ఆగస్టు వరకు. వేడి ఎక్కువ, వర్షాలు ఎక్కువగా కురవవు. జూన్ నుండి
ఆగస్టు వరకు వేసవికాలం. తెల్లవారుజామున 4 గంటలకే సూర్యోదయం, రాత్రి 8 గంటలకే సూర్యాస్తమయం. వాస్తవానికి నార్వే, స్వీడన్ కొన్ని దేశాలలో సూర్యాస్తమయమే ఉండదు. నార్వే, స్వీడన్ దేశాలు అర్ధరాత్రి సూర్యుడు ఉదయించు దేశాలు. యూరప్ వేసవి కాలంలో వ్యవసాయానికి అనుకూలమైనది. యూరప్ దేశాలలో 6-7 నెలలు మాత్రమే పంటలు పండుతాయి. ఎందుకు? చలి ఎక్కువగా ఉండడం వలన. మన దేశంలో 8 నుండి 10 నెలల వరకు పంటలు పండించగలం. ఓకేనా? శరత్కాలం సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. చెట్లు ఆకులు ఎరుపు, పసుపు రంగులకు మారి రాలిపోతాయి. వ్యవసాయ పనులేమీ ఉండవు. చలికాలంలో వాడుటకు గడ్డి కోసి ఎండబెడతారు. నెక్స్ట్ చలికాలమే వచ్చింది కాబట్టి వాడుకోవడానికి గడ్డి కోసి శరత్కాలంలోనే ఎండబెడతారు. ద్రాక్షాసార, జామ్ పండ్ల రసాన్ని వివిధ పద్ధతుల్లో నిల్వ చేస్తారు. నెక్స్ట్ భూ వ్యవసాయం. యూరప్ మైదానాలు, నదీ లోయ ప్రాంతాలు చాలా సారవంతమైనవి. మైదాన భూములు వ్యవసాయానికి అనువైనవి. పర్వతాలు అధికంగా ఉండడం వల్ల వ్యవసాయ భూమి చాలా తక్కువ. నార్వేలో 3% మాత్రమే, ఇంగ్లాండ్లో 30% అండ్ జర్మనీలో 40% వ్యవసాయ భూమి ఉంది. మన ఇండియాలో అయితే 55% ఉంది. హాలాండ్, దీన్నే డచ్. వ్యవసాయానికి పనికొచ్చే భూమి చాలా తక్కువ. తీవ్ర భూభాగ కొరత వీళ్ళకి ఉంది, హాలాండ్ వాళ్ళకి. అందుకే వారు సముద్ర జలాలతో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెనుకకు మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో కొద్దిపాటి వ్యవసాయం చేస్తారు. ఆ భూమినే వారు ఫోల్డర్ అని పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? హాలాండ్ వాళ్ళు. ఉత్తర, తూర్పు ఐరోపాలో అతి శీతల ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ ఒక్క పంట మాత్రమే వేస్తారు. దక్షిణ యూరప్లో సంవత్సరానికి 2 పంటలు వేస్తారు. ఉత్తరాన 1 పంట అండ్ దక్షిణ యూరప్లో 2 పంటలు వేస్తారు. ఎందుకంటే చలి ఎక్కువగా ఉండడం వలన. యూరప్ మైదానాలలో ముఖ్య పంట గోధుమలు. పండ్ల తోటల పెంపకానికి దక్షిణ యూరప్ ప్రసిద్ధి. ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, అత్తిపండ్లు, అంజూర పండ్లు మొదలైనవి పండును. ద్రాక్ష సారాయికి ప్రసిద్ధి పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్. ఇవన్నీ కూడా ద్రాక్ష సారాయికి ప్రసిద్ధి. యూరప్లో ముఖ్యమైన పంటలు బార్లీ, ఓట్స్, రై, బీట్రూట్, బంగాళాదుంపలు ముఖ్యమైన పంటలు. రష్యా, ఉక్రెయిన్, జర్మనీ దేశాలలో బీట్రూట్ నుండి చక్కెర ఉత్పత్తి చేస్తారు. రష్యా, ఉక్రెయిన్, జర్మనీలో బీట్రూట్ నుండి చక్కెరను చేస్తారు. యూరప్లో వ్యవసాయ క్షేత్రాలు 50 నుండి 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. విశాలమైన వ్యవసాయ క్షేత్రాలు, యంత్రాలు ఫ్రెంచి రైతులు ఆర్థిక స్తోమతను పెంచుతున్నవి. యూరప్ ఇండియా వ్యాపారం. పూర్వకాలం నుండి ఐరోపా దేశస్థులు భారత్, చైనా, ఇండోనేషియాలతో వ్యాపారం చేసేవారు. ఎక్కువగా పత్తి, పట్టు వస్త్రాలు, రత్నాలు, దంత వస్తువులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలను, వెండి, బంగారాలు ఇచ్చి వస్తు మార్పిడి చేసుకునేవారు. పూర్వకాలంలో వీరికి 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి యూరప్ వారికి. ఏంటి అంటే అవి భూమార్గం ఒకటి, సముద్ర మార్గం ఒకటి ఉన్నాయి. అండ్ ఇరాను, ఆఫ్ఘన్ ద్వారా భూమార్గం ఉంది. సముద్ర మార్గం ఏంటంటే ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం ద్వారా వీరు నౌకలను ప్రయాణించేవారు. వీరు ఎక్కువగా అంత వస్తువులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క ఇవి మన దగ్గర ఎక్కువగా పండేవి అన్నమాట. అవి వెండి బంగారాలను ఇచ్చి వీటిని కొనుగోలు చేసేవారు. అరబ్ దేశాల వారు తరచుగా ఐరోపా వారితో యుద్ధాలు చేయడం వల్ల వారికి కొత్త మార్గాల అన్వేషణ మొదలైంది. మధ్యధరా సముద్రం ఇటలీ ఆధీనంలో ఉండడం, మరో పక్క అరబ్బులు అనేక అడ్డంకులు సృష్టించడంలో కొత్త మార్గాల అన్వేషణ మొదలైంది. క్రిస్టోఫర్ కొలంబస్ భూమి గుండ్రంగా ఉండడం వల్ల భారత్కు చేరాలంటే పశ్చిమ దిశగా పయనించి చేరుకోవచ్చని భావించాడు. పశ్చిమ దిశ అంటే అట్లాంటిక్ మహాసముద్రం వైపు అన్నమాట. పశ్చిమంగా వెళ్ళే
చైనా ఆర్ భారత్ చేరుకోవచ్చని అంచనా వేశాడు. అంటే యూరప్కి పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం వైపు నుండి చైనా భారత్కి చేరుకోవచ్చని అనుకున్నాడు. క్రీస్తు శకం 1492లో కొలంబస్ వెస్ట్ ఇండీస్ దీవులకు చేరుకున్నాడు. ఆ తర్వాత తాను కనుగొన్నది అమెరికా అని గుర్తించాడు. వ్యాపార పవనాలు. నైరుతి యూరప్ నుండి అమెరికా తూర్పు తీరానికి వీచే గాలులు. ఇవి వ్యాపార పవనాలు. పశ్చిమ పవనాలు. నైరుతి నుండి ఈశాన్యంకి, ఈశాన్యం నుండి నైరుతికి వీస్తాయి. నైరుతి నుండి ఈశాన్యంకి, ఈశాన్యం నుండి నైరుతికి వీచే పవనాలను పశ్చిమ పవనాలని అంటారు. ఎందుకంటే ఇక్కడ నైరుతి పశ్చిమనే ఉంది. ఈ 2 రకాల పవనాల వల్ల యూరప్, యుఎస్ఏ అంటే అమెరికా నౌకాయానం జరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. పీఠభూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లో ఉన్నాయి. మైదానాలు తూర్పు రష్యా, బైలోరస్యా అంటే దీన్నే బైలోరస్ అంటారు కదా, ఉక్రెయిన్, పోలాండ్. ద్రాక్షాసారాలు ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్. ద్వీపకల్పం ఇటలీ, స్పెయిన్, నార్వే, స్వీడన్. ఇదండి, ఇంతతో యూరప్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.